జయచంద్ర గారికి సహకరిస్తే ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. మీ ఇంటి ముందులో ఉండే వ్యక్తి, మీకందరికి అందుబాటులో ఉండే వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా గ్రూపులు పెట్టుకుంటా పోతే పొంగులూరు 4 సార్లు గెలిచారు వాళ్ళు. ఈ రోజు పొంగులూరు తర్వాత మన నియోజకవర్గంలో చేస్తారని అందరూ కూడా మేలుకోవాల్సింది. రోడ్డు వాళ్ళు సర్పంచ్ వ్యక్తి అందరూ కూడా మనం అందరూ గెలిచేదానికి ఇప్పటి నుంచి కూడా గంటలు కట్టాలని అందరూ ఏకంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పథకం తొలగించడంతో జయ లోకేష్ బాబు, జయ ఎన్టీఆర్, జయ చంద్రబాబు నాయుడు, జయ లోకేష్ బాబు, జయ లోకేష్ బాబు, ఆయుష్ బాబు, జయ లోకేష్ బాబు, జయ లోకేష్ బాబు. పరిశీలనలో గురువారెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఒక సంబంధపడి నివేదించుకునే స్థాయిలో మన సమాచార కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నివేదికవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా సహచర రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి సోదరి పరిగెత్తాలి గారికి, సమన్వయకర్తలు ఉన్నటువంటి మిత్రులు మల్లికార్జున రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు సూరి గారు, రెడ్డి రెడ్డి గారు, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ, క్లస్టర్, అదేవిధంగా బూత్ గ్రామ కమిటీ నాయకులకు, మానాడికి చేసిన పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు శతజయంతి తర్వాత జరుపుకుంటున్న కార్యక్రమం, అదేవిధంగా గత సంవత్సరం ఒక దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకొని విముక్తి కలిగించినటువంటి సంవత్సరం రోజుల్లో జరుపుకుంటున్నటువంటి కడపలో జరిగే మహానాడు 27 తారీఖున జరిగే కార్యక్రమం కోసం ప్రణాళిక రూపొంది సుమారు 2000 కోట్లు ఖర్చు చేసే విధంగా, అదే రేపు కన్నడ స్కీమో రేపు 3 రోజుల్లో ఏదైతే ప్రణాళిక రూపొంది, అదే యువత ఉద్యోగాలు కల్పించాలి. మీకు తెలుసు 6 రోజుల్లో యువకులు మన యువజన నారా లోకేష్ బాబు గారు మీ నివేదికలో పర్యటించడం జరిగింది. మరి ఏదైతే అడ్డంకులు సృష్టించారో, ఇప్పుడు ఎమ్మెల్యే గారి వ్యక్తి ఏదైతే ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి వ్యక్తులకి ఎవరికైనా మారే విధంగా యువకులు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పన పెట్టుబడులు తీసుకొచ్చి ఏదైతే ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక్కొక్క నారా లోకేష్ బాబు గారు ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు. గతంలో రాష్ట్రీయ బాధ్యత తీసుకోమన్నారు, అట్లా జరగడంలో జిల్లా స్థాయిలో జిల్లా పార్టీకి తెలియజేయమన్నారు. మరి అక్కడ కూడా జరిగినప్పుడు మంగళగిరిలో ఒక మంత్రి ఆధ్వర్యంలో నిరంతరం పార్టీ కార్యాలయంలో ఒక మంత్రి ఉంటారు, గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది, అక్కడ తెలియపరచండి. అట్లా లేనప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెడతారు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. మన ఊరికే కాలం నిలుపుకోవడం, నష్టపోవడం, ప్రజలు నష్టపోతున్న ఆలోచనతో వారి యొక్క సూచన చేయడం జరిగింది. దాన్ని మీరంతా కూడా అమలు చేస్తారని ఆశిస్తూ క్రితం ఏమనుకున్నాయి తెలుగుదేశం పార్టీ అవిష్టతకు నందమూరి కార్యక్రమారావు గారు పెట్టిన పార్టీకి, వారి ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు, లోకేష్ గారి సూచనతో ముందుకు పోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ ముఖ్యంగా 27 మహానాడు ఈ నియోజకవర్గం నుంచి సుమారు 10,000 పైకి 29 పైసలకు భరించాల్సి వస్తుంది. మీరంతా కూడా అలా 29 మంది మొబైల్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక సంగీతమై మహానాడు కాదని మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మహానాడు ప్రయత్నం విజయవంతం చేయాలని కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. ఇన్ఛార్జి రాష్ట్రపతి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అఖండంగా విజయంతో బ్రహ్మాండంగా జరిపించాలని, ఇది మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండుగ కాబట్టి ఎవరు కూడా పర్సనల్గా పిలవలేదు, మా పిలుపు ఇలాంటి ఏమీ లేకుండా మనం ఇది ఇంటి పండుగ కాబట్టి, తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో తరలి వెళ్ళాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జోహార్ నందమూరి తారక రామారావు. ముఖ్యంగా ఆంధ్ర శ్రీరామచంద్రుడు ఆయన స్మరిస్తూ మహారాజు
ఎన్టీఆర్ 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 ఈ మినీ మహానాడు సందర్భంగా మనం మన పార్టీ తరఫున మన నియోజకవర్గం తరఫున మన అధినాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన పార్టీ తరఫున కొన్ని ప్రతిపాదనలు ఇస్తున్నాం. వీటి లేదు ఈ సమావేశంలో మన పెద్దలందరి సమక్షంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబం అందరి తరఫున ఈ ప్రతిపాదించాలని కోరుకుంటూ మొట్టమొదటిగా ఎప్పుడు ఇంతవరకు అమరావతి నియోజకవర్గంలో మనకు పారిశ్రామిక వాడడం లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశ్రామిక కార్యక్రమం లేని ఏదైతే నియోజకవర్గం మనది. మన అధినాయకులు ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక ద్వారా ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని సందర్భంగా అది గుర్తు చేస్తూ ఆయనకి మన ప్రాంతానికి ఒక పారిశ్రామిక వారు ఏర్పాటు చేయాలని దానికి కూడా మనం 2 ప్రతిపాదనలు ఇచ్చినాం. ఒకటి ఈ కొత్తకోట మండలం గట్టు దగ్గర గట్టు మొదటిపల్లి పంచాయతీలో 2134 ఎకరాల్లో మనం పారిశ్రామిక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాంతోపాటు కంటోపల్లి దగ్గర ఏదైతే 600 ఎకరాలు మనం ప్రతిపాదిస్తున్నామో ఈ 600 ఎకరాలు కూడా మన సర్వేటివ్ ప్రభుత్వం తరఫున వచ్చిందని చెప్పి మన కుటుంబ సభ్యులందరికీ గుర్తు చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పటికే శుక్రాస్పల్లి కాకుండా ఒక 64 ఎకరాలు ఈ వాటా గ్రూపు కోసం ప్రతిపాదించడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చి సర్వే చేసినారు. అది కూడా చూస్తాం. దీనివల్ల ఖచ్చితంగా మన సంబంధం చేసుకోవడానికి 3 పారిశ్రామిక వాడలో ప్రతిపాదించారు. తర్వాత ముఖ్యంగా సంబంధం నియోజకవర్గం అంటేనే చాలా మంది చెప్పే మాట ఒకటే, అక్కడ ఎప్పుడు కరువు కారణం చేస్తుంది, ఎప్పుడు వెనకబడుతుంది. కరువు కారణం చేస్తారు, వెనకబడుతున్నారు. ఏ ఒక్క నాయకులు ఇంట్లో కూర్చుంటే ఆ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి. ఏ నాయకులు చేస్తామంటే నాయకులకు ఉండాల్సింది నాయకులు సొంత ఆస్తులు నేను ఏం చేసుకుంటా, నేనేం తింటాడా, నా మనసు ఏం చేస్తున్నా, అది కాదు నాయకత్వం. నాయకత్వం అంటే సంబరపల్లి నియోజకవర్గంలో ఎవరైనా సంబరపల్లి ప్రజల తరఫున వాళ్ళకి ఏం కావాలా, ప్రజలకు ఏం కావాలా అని కోరుకొని దాని తరఫున పోరాడేవాడే నా దృష్టిలో నాయకుడు. దీంట్లో నా నియోజకవర్గానికి ముఖ్యంగా నేను ప్రతిపాదించింది మన ప్రజల సమక్షంలో ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మన టమోటా ప్రాసెసింగ్ ఈరోజు గత 2 రోజుల క్రితం కుర్రపాటులో ఒక రైతు 28 ఏళ్ళ రైతు 10 ఎకరాల టమాటా వేస్తే టమాటా కొనేవాడు లేదని చెప్పి 20 లక్షలు అప్పుడు బాధ ఏం చేయాలో తెలియదు పరిస్థితిలో 28 ఏళ్ళు పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో చూస్తున్నాం. ఇప్పటికే 100 మంది మన నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. టమాటా రైతులు మరియు ఈ దోస రైతులు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ, పంట వచ్చే సమయానికి వాడకపోవడం లేదంటే రేట్లు పోతాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, వడ్డీలు ఎక్కువైపోతాయి. వీటి నుంచి వాళ్ళని తప్పించడానికి ప్రతి ఎకరాకు టమాటా రైతు పైన క్రాప్ రైతు పైన ఈ కడుపు రైతు పైన ఏ రైతుకైనా కూడా ప్రతి ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం వచ్చేటట్టు ఖచ్చితంగా ప్రాథమిక నీరు తీసుకుంటామని ఈ ప్రాథమిక నీరు ఇంతేకాదు ముఖ్యంగా చాలా సార్లు చెప్పారు రైతు ఉంది ఖచ్చితంగా రావులు చేస్తారని ప్రతి ఎకరాకు 3 నుంచి 4 లక్షల ఆదాయం చేస్తారు. దానికోసమే ఈరోజు
అందరినీ వాళ్ళ ద్వారా నీళ్ళు తెస్తున్నాం. ఈ నీళ్లు ప్రతి సెంటు భూమికి పాలిస్తాం. పాలిస్తామే కాదు, ప్రతి రైతుకు ఉన్న పొలంలో 80% పొలాన్ని మన మామిడి చెట్టు పెంపకాన్ని ప్రోత్సహించి మామిడి ప్రాంతాన్ని చూపించి, ఎందుకంటే మామిడి చెట్టుకు విదేశాల్లో ఎక్కడ చూసినా మంచి గ్రామం మామిడి చెట్టు కానీ మన టమాటా చెట్టు వీటిని ప్రాంతాన్ని చూపించి ప్రతి రైతుకు 3 నుంచి 4 రూపాయల ఆదాయం అయ్యేటట్టు ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ మామూలు ప్రాంతం కూడా చేయాలని చెప్పి నా అధికారులు మనం ప్రభుత్వం దీంతో పాటు మనకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. ఎందుకంటే ఈరోజు డెవలప్ అయిన ఏ దేశాలు చూసుకున్నా ఇప్పటికి మేము మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పటికి మేము 24 దేశాలు తిరిగినా ప్రతి దేశానికి ఉన్నప్పుడు నేను ఒకటి ఆలోచిస్తా, ఇక్కడ ఉన్నది మన ఊళ్ళో లేదు. దీనికే ముఖ్యంగా మన అధినాయకులు మనం ప్రతిపాదిస్తున్నాం. ప్రతి పల్లెకు ఖచ్చితంగా డబుల్ రోడ్లు కావాలి. సింగిల్ రోడ్లు పోతున్నాయి, చిన్న రోడ్లు కాకుండా అన్ని రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ ఎక్కువైపోయినాయి. స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ హైవే చేయాలి. మండల రోడ్లు కాదు. మండల రోడ్లు విలేజ్ రోడ్ల వల్ల చాలా చిన్నగా ఉంటాయి, 2 వెహికల్స్ పోవు. ఈరోజు ప్రతి పల్లెల్లోన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ప్రతి పల్లెల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, కార్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. పోవడానికి రావడానికి కష్టమవుతుంది. కాబట్టి సంబంధం నియోజకవర్గంలో ఉన్న ఈ 103 పంచాయతీలు ఎవరున్నాయో ప్రతి పంచాయతీకి ప్రతి పల్లెకి ఖచ్చితంగా మా కాన్స్టిట్యూన్సీలో స్టేట్ రోడ్లు, డిస్ట్రిక్ట్ రోడ్లు చేయాలని చెప్పి, ఈ మండల రోడ్డు వల్ల మనకు మనసు సరికావడం కదా రోడ్లు చెప్పి ఈ రోడ్లన్నింటినీ మాకు కావాలని ప్రతిపాదిస్తాము. వాటిల్లో ముఖ్యంగా మన దీపక్ కూడా రోడ్లు, దాంతోపాటు మనకు అతి సమీపంలో ఉన్న కర్ణాటక ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిలన్నింటినీ కంప్లీట్ చేయాలని చెప్పి వీటిలో కొన్ని కొత్త రోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోనేటల్ రోడ్డు ఏదైతే ఈ సోమల్ గ్రామంలో ఉందో వీటిని కానీ దీంతో పాటు ముఖ్యంగా ఏ కార్యక్రమం ఈ కార్యక్రమం మనం అందరూ చేయాలి. ఎప్పుడు నా వచ్చే ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి శిరస్సు వహించడం నమస్కరిస్తున్నాను. ఎప్పుడైతే మనం పుట్టినామో ఏ రోజు ఈరోజు నేను ఎవరే చెప్తా, ఒకసారి పుడతాం, ఒకసారి చస్తాం. ఎక్కడ పుడతామో అక్కడే చస్తాం, అక్కడే మనం చేస్తాం, అక్కడే మన గుర్తులు ఉంటాయి. దానికి కష్టపడ్డా, చదివా, వ్యాపారాలు చేశా, సంపాదించా. దాంతో కాదు మనతో పాటు ఇంకా 4 మనలాగా మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అయినా కూడా వెనకబడి నియోజకవర్గం దాని ఆడ పేరు చేసేసి ముందున్న నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ నియోజకవర్గం ఏదంటే సంబలపల్లి నియోజకవర్గం. ప్రతి ఒక్కరికి మన అధినాయకులు ఆ రోజు ఆయన ఒక్కడొక్క ముఖ్యమంత్రి అయినా 1990 ఎప్పుడు ముఖ్యమంత్రి అయినాడో అప్పుడే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సమస్యలు పెట్టాలని ఆ రోజు హైదరాబాద్లో సైబర్ టవర్ నిర్మించినాడో ఆ సైబర్ టవర్లో ప్రపంచం మొత్తం అధినాయకులతో వచ్చి చూసి ఆయన ఫాలో అయినారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
మన బిడ్డ కాబట్టి, మన చిత్తూరు జిల్లా ముద్దు బిడ్డ కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. నేను మీకు వాళ్ళ ప్రతినిధిగా వచ్చాను తప్ప నియోజకవర్గం మీద వర్గాల కోసము ఇంకో దాని కోసం రాలేదు. పార్టీలో ఎక్కడ వర్గాలు ఉండకూడదు. వర్గాలు ఉంటే వచ్చేది నష్టం పార్టీని నమ్ముతున్న కార్యకర్తలు. ఆ వర్గాలందరినీ వీడాలా. ఏ చిన్న చిన్న ఉన్నా అవి మన కుటుంబ సమస్యలు, మనం కూర్చొని మాట్లాడుకోవడం తప్ప దీన్ని బయట తీసుకోవాలని చెప్పి ప్రజలకు మనం చేసుకుంటున్నాం. దీంతో పాటు ఈరోజు మనకి నియోజకవర్గం మన ప్రభుత్వం ఏర్పాటై 11 నెలల కాలంలో మీరు అందరూ చూస్తున్నాం. మిగతా నియోజకవర్గాల కంటే దీటుగా మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడిని తలెత్తుకొని సమస్యలు చేస్తున్నాం. దీంతో పాటు మనకు మన యువ నాయకులు నారా వెంకటేశ్వర ఏదైతే ఉన్నారో మన మనకు కాలేజీలు కావాలి. ఫస్ట్ నుంచి అడుగుతున్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి దాదాపు 40-50 కిలోమీటర్లు ఉంది. పిల్లలందరూ మొదలు వాళ్ళందరూ మన నియోజకవర్గంలో చదువుకోవాలా. దాని ఉద్దేశంతో పార్టీ కాలేజీలు కట్టడం జరిగింది. పార్టీ కాలేజీలు కూడా మనం సర్వే అన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఈరోజు మీ అందరి సహకారంతో అన్ని మంచి పనులు చేసి మన నియోజకవర్గాన్ని ముందు వరుసలో అనుకుంటున్నాము. ఇందుకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలా. ఈరోజు ఏదైతే విజయవాడ జరిగిందో మనకు మహానాడు కడపలో 27, 28, 29 ఈ 3 రోజులు మనకు మహానాడు ఉంటారు. 29 పాడి బహిరంగ సభ ఉంటారు. ఆ పాడి బహిరంగ సభకు మీరందరూ మన ప్రజలని, నాయకుల్ని, కార్యకర్తల్ని పెద్ద ఎత్తున తీసుకుని వచ్చి సంబంధపడి వాడే ప్రతి ఒక్కరిని ఇదే ఒక ఆహ్వానంగా తీసుకొని ప్రతి ఒక్కరికి మళ్ళీ ఫోన్ చేయలేదని చేస్తున్నారంటే అనుకుంటా ఈ ఆహ్వానం తీసుకొని ప్రతి ఒక్కరూ మన మహానాడిని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.